పొద్దున్నే నిద్రలేంగానే ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ కనిపించింది బ్రౌజ్ చేస్తుంటే. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిది. మనం ఏదైతే చెగువీరా టు చెడ్డీవీరా అని ఏదైతే ఒక పార్టీ చేసామో దాని తర్వాత ఏంటి సరేలే ఓకే మనం ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడు ఇది కనిపించింది. ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే థంబ్నెయిల్ సారాంశం ఏంటంటే సనాతన ధర్మాని కోసం చావడానికైనా సిద్ధం. ఏంటి మేము అభిమానించిన మా పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా దగ్గర నుంచి ఆయన సినిమాలన్నిటికీ ఇన్స్పైర్ అయిపోయి చొక్కాలు చింపుకొని టికెట్ల క్యూలలో నిలబడి మేము అభిమానించిన మా పవన్ కళ్యాణ్ చావడానికి సిద్ధం అంటున్నాడు ఏంటి అని ఒక్కసారి చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి దాని గురించి మనం కూడా మాట్లాడదాం. పాత్రికేయ సోదరులకి సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. వండర్ఫుల్. మా ఇష్ట దైవం. మీ నాన్నగారు నాస్తికుడు, మీరేమో ఒకసారేమో బ్యాప్టిస్ట్ అంటారు, ఒకసారి ఇంకో క్రిస్టియన్ అంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు. మీకు బాగా రాజకీయ నీళ్ళు వంట పట్టినాయి పవన్ కళ్యాణ్ గారు. మీరు కాసేపు నాకు అంటే వ్యక్తిగత జీవితాలకు మేము ఎప్పుడు వెళ్ళాం, మీ కుటుంబ విషయాల గురించి మేము ఎప్పుడు మాట్లాడాం. కానీ మీరు ఒక పబ్లిక్ మీటింగ్లో ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే మా నాన్నగారు నాస్తికుడు, ఇట్లా దీపాలని ఏదైతే పూజ చేసే దీపాలు ఉంటే దాంతో సిగరెట్ వెలిగించుకుంటారు అనేది కూడా మీరు అన్నారు, మీకు గుర్తుందో లేదో. అలాంటి ఒక స్టేట్మెంట్స్ ఇచ్చిన మీరు ఇప్పుడు పూర్తిగా ఒక ఏమంటారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఓకే, అది మీ వ్యక్తిగతం. రైట్, నెక్స్ట్. ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. ఓకే, ఇప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. సగటు హిందువులో ఉన్న విధానమే. అవును, ఏ హిందువులుగా అలవాటు లేదులేండి. ఇప్పుడు మేము ఇప్పుడంటే మేము నాస్తికులుగా మారాం, కానీ మా తాతలు మా అమ్మమ్మలు వాళ్ళు కూడా బయటకు వచ్చి మా ధర్మం ఇది అని చెప్పని ఎప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏ హిందువు కూడా ఎప్పుడు అలా చేయలేదులేండి. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ కదా, మరి ఓట్లు పడాలిగా. అది ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందిలేండి సార్. మనం అందరం ఒకటే, మీరు మా కుటుంబం మా తాతలు మనందరం ఒకటేలేండి. ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. అవును, ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. అవును, ఏ మతానికి ఉంటుంది? ఏ మతానికి వేరే మతం మీద ద్వేషం ఉంటుంది? ఎస్పెషల్లీ భారతదేశంలో ఉంటున్న వ్యక్తులకి ఎక్కువగా వేరే మతానికి, ముస్లింలకు హిందువులు అంటే పడదా, ముస్లింలకు క్రిస్టియన్ అంటే పడదా, క్రిస్టియన్కి ముస్లిం అంటే పడదా, క్రిస్టియన్లకు హిందువులు అంటే పడదా, హిందువులకి క్రిస్టియన్లు అంటే పడదా, హిందువులకు ముస్లింలు అంటే పడదా? ఎవరికి పడదంటే రాజకీయాల కోసం, ఓట్ల కోసం మతాల మధ్యలో చిచ్చు పెట్టే పార్టీ నాయకులకు తప్ప వేరే మతాలంటే ఎవరికి పడకుండా ఉండదండి. అందరూ బాగానే ఉంటారు. ఒక హిందూ మతమే కాదు, విజయనగర సామ్రాజ్యం నుంచి చరిత్ర యూట్యూబ్ దొంపదేగా. అసలుకి అన్న గురించి మాట్లాడుతుంటే మళ్ళీ అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలను అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. ఓకే, గుడ్. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. అదే కదా మన దేశం యొక్క గొప్పతనం, అదే కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ, అదే కదా. ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా కలిసి ఉండాలి, మతాలకి పరమత సహనం అనేది మనకు ఉంది కదా. మనం అదే కదా మన బేసిక్ ఫండమెంటల్ ఫిలాసఫీ. దాన్నే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, మీరు మోస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ ఈ ఎంఐఎం పార్టీ కానీ చెడగొడదామని చూస్తుంది. తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించదు. అవును,
కానీ ఈ రోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైన కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళు ఎవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, ఎవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. ఈ పాయింట్ వ్యూవర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే కనకదుర్గమ్మ ఆలయంలో ఇట్లా సింహాలకు సంబంధించిన ఒక విషయం జరిగినప్పుడు, ఒక ఇష్యూ జరిగినప్పుడు, వాటి దొంగతనం ఏదో జరిగినప్పుడు తప్పుగా మాట్లాడింది క్రిస్టియన్లు కాదు, ముస్లింలు కాదు, హిందువులే, తోటి హిందువులే అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎందుకు అంటున్నారు నేను తర్వాత చెప్తా. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది మీకు? అప్పట్లో మీకు గుర్తు రాలేదా? చెప్తారేమో, చూద్దాం. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తా ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అపహాస్యం చేసింది క్లారిటీ కావాలి పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీకుండే ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ని ప్రజల మీదకి పులుందామని చూడొద్దు. ఎందుకంటే క్లారిటీగా మాట్లాడాలా. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇష్యూ. మీరు మాట్లాడుతుంది కనకదుర్గ ఆలయంకి సంబంధించి, అమ్మవారి ఆలయంకి సంబంధించి సింహాల దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి అపహాస్యంగా మాట్లాడారంటున్నారా? ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి అపహాస్యంగా మాట్లాడారంటున్నారా? ఒకవేళ కనకదుర్గమ్మ సంబంధించిన ఆలయానికి సంబంధించి అప్పుడే అపహాస్యంగా మాట్లాడుంటే అప్పుడు మీరు ఏం చేశారు? అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ ఇప్పుడు తిరుపతి గురించి, లడ్డు గురించి మాట్లాడుతున్నారా? ఏమైనా క్లారిటీ ఇస్తారా? మళ్ళీ ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఒకటి లాగుపడింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీ బయటికి చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించలా. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా. ఫస్ట్ విషయం తప్పు జరిగిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? వచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో ఇలాంటి కల్తీ జరిగి ఉండొచ్చు అనే దానితో పాటుగా ఒక్కొక్కసారి మేము ఇచ్చే ల్యాబ్ రిపోర్ట్స్ యాక్యురేట్గా ఉండే అవకాశం లేదని ఇంకొక పేజీలో కూడా చెప్పారు. అది మీకు కనిపించలేదా? కనిపించినా గుర్తు రాలేదా? గుర్తున్నా మాట్లాడలేదా? అలా ఎలా కన్ఫర్మ్ చేసేస్తున్నారు మీరు జరిగింది అని చెప్పి? అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బ్లేమ్ చేయట్లేదు. ఆయన ఇప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. మాట్లాడదాం. ప్రతిపక్షంలో ఉన్నాడో లేదు పాపం, లేడనుకుంటా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము కనుగొన్నారు, ఫిక్స్ అయిపోయారు. టెస్ట్లు ఇవన్నీ మేము మాట్లాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మా బాధ్యత లేదా? లేదు. నేను నిజంగా కనుక లేదు. ఎందుకు లేదంటున్నానంటే నిజంగా ఒకవేళ ఆ రిపోర్టు తేలితే అక్కడ కల్తీ జరిగిందని 100% ల్యాబ్ రిపోర్ట్లో ఉందా? ఇది తప్పు అవ్వచ్చు అని కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఉంది. ఒకవేళ నిజంగా కల్తీ జరిగిందనే అనుకుందాం, దానికి మీరేం చేయాలి? మీరు ఒక ప్రోబ్ చేయించాలిగా, ఎంక్వైరీ చేయించాలిగా. దాన్ని వదిలేసి తప్పు జరిగిందని మీరే కన్ఫర్మ్ చేసేసి చూద్దాం. చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. వండర్ఫుల్. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అప్పట్లో క్రిస్టియన్ అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మాకు. ఒకటి, రాముడి విగ్రహం శిరచ్ఛేదనం అంటున్నారు, నిన్నటిదాకా తల నరికారు అంటున్నారు. విగ్రహం ఆ తల శిరచ్ఛేదనం జరిగిందని మీరు ఏదైతే అంటున్నారో
అక్కడ ఆ విషయం జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? మీరు ఎందుకు మాట్లాడలా? రాష్ట్రంలో లేరా? హైదరాబాద్లో షూటింగులు చేసుకుంటున్నారా? లేదంటే మీకు ప్రతిపక్ష హోదా లేదని మాట్లాడలేదా? మీరు ఎమ్మెల్యే కాదని మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలా? బయటకు వచ్చి గొడవలు చేసే ధైర్యం ఉంది, దమ్ము ఉంది, దగ్గు ఉంది, ఆయాసం ఉందని చెప్తున్నారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బయటకు వచ్చి గొడవలు చేసే ధైర్యం ఉంది. గొడవ చేసేది ఏంటి అసలు? బయటకు వచ్చి గొడవ చేస్తే మీకు రోడ్ సైడ్ రౌడీ నా కొడుకులకి తేడా ఏంటి సార్? బయటకు వచ్చి గొడవ చేసి దొమ్మి చేస్తే మీకు రోడ్డు సైడ్ తిరిగే రౌడీలకి గుండాలకి తేడా ఏంటి? మీరు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదా? మీరు రాజకీయ నాయకుడిగా ప్రజలకి సేవ చేద్దామని వచ్చారా? లేదంటే ఇట్లా ఇన్స్టిగేట్ చేసే మాటలు మాట్లాడి బయటకు వచ్చి గొడవ చేసే ధైర్యం ఉంది? ఎందుకు గొడవ? ఎందుకు? తప్పు జరిగిందని తెలిస్తే అలా పట్టుకొని చట్టపరంగా శిక్షలు విధించవచ్చుగా. ఇది మళ్ళీ లాగుబడింది. ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే దేశ యావత్తు విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. చెప్పండి, తెలియజేయండి. గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. దీన్నే మనం హిపోక్రసీ అంటాం పవన్ కళ్యాణ్ గారు తెలుగులో. అంటే ఒకవైపు ఏమో గొడవలు చేసే ధైర్యం ఉంది నాకు అని అంటూనే, ఇంకోవైపు ఏమో మేము అలా చేసేవాళ్ళం కాదు అని అంటూ ఏమన్నారు ఇప్పుడు? ఒక్క నిమిషం బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీద మాట్లాడతాం అంటూనే నేను కావాలంటే క్రిమినల్ పనులు చేస్తానని చెప్తున్నారు మీరు. దీన్ని హిపోక్రసీ అంటారు పవన్ కళ్యాణ్ గారు. హిపోక్రసీ. వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. Yes, it is. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. అవును, రావాలి. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? చాలా ఆవేదన కలిగిస్తుంది. ఏది? కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. ఏం చూస్తున్నారు దేంట్లో? మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి, వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులు తిడతా ఉన్నారు. ఎవరు తిట్టారు? ఇది చాలా ఆక్షేపణీయం. పవన్ కళ్యాణ్ గారు, ఏ హిందువు అసలు జరుగుతున్న మ్యాటర్ ఏంటి? లడ్డూ ప్రసాదాలకు సంబంధించిన విషయం ఏంటి? ఎక్కడ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన విషయం, ఎక్కడ లడ్డూ ప్రసాదాలు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అప్పుడు మీరు సైలెంట్గా ఉండి ఆ విషయం ఇప్పుడు మాట్లాడటమే ఒక అతి అయితే, ఇక రెండోది లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడుతూ సాటి హిందువులు తోటి ప్రాస మన గురువు గారు ఇచ్చుంటారు, గురూజీ. సాటి హిందువులు తోటి హిందువులను దాడి చేస్తున్నారా? ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? ఒకవేళ చేస్తే మీరు ఎందుకు అడ్రస్ చేయట్లేదు? ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడుగుతున్నా, సాటి హిందువులు తోటి హిందువుల మీద దాడి ఎక్కడ చేశారు? ఎక్కడ చేశారు? దిస్ ఇస్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు. దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా. ఓకే, గుడ్. కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని మేము నిందిస్తున్నాం. ఓకే, బాధ్యత మీది. ఓకే పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియో చూపించే ముందు వ్యూవర్స్ కోసం, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు దాకా బాధ్యత తీసుకోవాలి, బాధ్యత మీది, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనట్లేదు, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది అని గత ప్రభుత్వాన్ని, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, మాకు సంబంధం లేదు, కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత మీది కాబట్టి ఆ బోర్డు మీరే పెట్టారు కాబట్టి ఆ బాధ్యత కూడా మీదే అని మీరు ప్రభుత్వాన్ని నిందిస్తున్నప్పుడు, గత ప్రభుత్వాన్ని, నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా పవన్ కళ్యాణ్ గారు. ఇది మీ బోర్డు అంటే మీ ఆధ్వర్యంలో, మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఒక మిస్టేక్.
ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏదైతే నెయ్యిలో వేరే వేరే పదార్థాలు కలిసి ఉన్నాయి అని మీరు ఏదైతే చెప్పి వేరే వాళ్ళని రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారో, మీదే రెస్పాన్సిబిలిటీ అని అంటున్నారో, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అదే ప్రసాదంలో ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యిలు వాడారని చెప్పిన అదే లడ్డూలో పొగాకు పొట్లం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలీదా ఇది? నేను ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూడండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఖమ్మం జిల్లాకి చెందిన ఒక వ్యక్తి, ఎందుకు వీడియో చూడండి ఫస్ట్. ప్రసాదంలో పొగాకు పొట్లం రావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఖమ్మం నగరంలోని కార్తికేయ టౌన్షిప్ సంబంధించి పద్మావతి అనే భక్తురాలు కూడా ప్రతి నెల తిరుపతికి వెళ్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి వెళ్ళి వచ్చిన క్రమంలో ఈ లడ్డూల్లో పొగాకు పొట్లం సంబంధించి కనిపించింది. మొదట వాసన స్మెల్ రావడంతో కూడా తర్వాత దాన్ని ఓపెన్ చేసి స్ప్రెడ్ చేయడం జరిగింది. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో పొగాకు పొట్లం సంబంధించి కనిపించింది. ఒకసారి విజువల్స్గా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పొగాకు సంబంధించి ఈ ప్యాకెట్ సంబంధించి కూడా ఈ పొట్లం ఇందులో ఉంది. ఇది పొగాకు సంబంధించిన ప్యాకెట్. దీంతో పాటుగా లడ్డు సంబంధించిన స్మెల్ కూడా వస్తుండడంతో కూడా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు అంటే రెగ్యులర్గా వెళ్ళే క్రమంలో గతంలో ఎట్లుండేది పరిస్థితి, లడ్డు ప్రసాదం సంబంధించి ఇప్పుడు ఎట్లుండేది, అసలు ఎప్పుడు వెళ్ళారు, ఎట్లా గమనించారన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు, అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు? నమస్తే అండి. 19వ తారీఖు వెళ్ళామండి. 19వ తారీఖు వెళ్ళి 20వ తారీఖు దర్శనం అండి. 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు లైన్లోకి వెళ్ళాము. నైట్ 1:30కి దర్శనం అయిపోయిందండి. 2ంటికి లడ్డూలు తీసుకున్నాము. 2:30కెళ్ళ రూమ్కి వచ్చామండి. నిన్న మార్నింగ్ 10ంటికెళ్ళ పిల్లలకు లడ్డు తీసి పెడదామని అనేసరికి ఆ లడ్డు ఓపెన్ చేస్తానండి ఎంతసేపటికి ఇట్లా స్టక్ అయినట్టుగా వస్తుంది. ఏంటి అది చూస్తే లడ్డూలో ఏదో ప్యాకింగ్లో అంబర్ పెట్టినట్టుగా ఉంది. నాకు అర్థం కాలే. మా బాబు వచ్చి చూసి మమ్మీ ఇది అంబరే అని అన్నాడు. దాని గురించి ఆలోచన అండి. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప కలియుగ దేవుడు, మేము ప్రతి నెల వెళ్తున్నాము. అసలు ఆ సన్నిధిలో ఇలాంటి దారుణం అంటే అసలు నమ్మశక్యంగా లేదండి. అసలు ఇలాంటి వాళ్ళు కూడా చేస్తారా, ఇట్లా చేస్తారా అసలు అని చాలా బాధ అనిపిస్తుందండి. అన్ని లడ్డూలు తెచ్చాను, ఎవరికి పెట్టలేకపోయాను నేను. అసలు ఆ లడ్డూలను చూస్తే బాధ అనిపిస్తుంది. రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, గతంలో అసలు ఎన్నేళ్ళ నుంచి వెళ్తున్నారు? ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా గతంలో? ఇంతకుముందు సేవకి వెళ్ళానండి. ఇప్పుడు 8 నెలల నుంచి వెళ్తున్నామండి. ప్రతి నెల వెళ్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ రాలేదండి, ఇప్పుడు రావడం. సో ఖమ్మం జిల్లాకు చెందిన ఈ వ్యక్తి, ఈవిడ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళొచ్చి ప్రసాదాలు పంచుతున్న సమయంలో చూడగా ఆ లడ్డూ లోపల పొగాకు పొట్లం దొరికింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? ఇప్పుడు మీరు బాధ్యత వహించరా? ఉప ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాత ప్రభుత్వం హయాంలో జరిగిందని మీరు ఆరోపిస్తున్న అదే లడ్డూలో, అలాంటి లడ్డూలోనే అంతే నాణ్యత లేకుండా పొగాకు పొట్లం కలిసిందంటున్నారు. దీనికి రెస్పాన్సిబిలిటీ మీదేనా? మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిళ్ళు కట్టుకుంటాం, ఏం మాటలవి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే మీరు మాట్లాడరు, కోట్లు కదా అక్కడ. మీరు మాట్లాడరు. మీరు ఎప్పుడు మాట్లాడారు? బెజవాడలో మస్జిదులు కూలగొట్టినప్పుడు మీరెప్పుడు మాట్లాడారు? రామరప్పాడి దగ్గర నుంచి అటువైపు గన్నవరం వైపు వెళ్ళే ప్రాంతంలో కావచ్చు, వినాయకుడి గుడి దగ్గర నుంచి బెన్ సర్కిల్కి వెళ్ళే ప్రాంతంలో కావచ్చు, మస్జిదులు 1-2 లేపేసినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడారు? మీరు మాట్లాడారా? దీక్ష చేశారా? వెళ్ళి ముల్లాలతో మాట్లాడారా? కలిశారా? మీరు మాట్లాడరు. మీరు ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగే ఉన్నారు. మీరు కూడా ఓట్ల కోసమే మాట్లాడుతున్నారు. వాళ్ళే కాదు, మీరు కూడా అంతే. కానీ హిందువులు మాట్లాడితే హిందూ అందరికి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ వేదన ఉన్నదా? ఉంటది. మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా? ఉంటది. ఎందుకు ఉండదు? వేదన ఉంటది. కానీ
ఆ వేదనని జస్టిఫై చేస్తూ మీ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి, మీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక ప్రోబ్ వేపించి దాన్ని ఎవరైతే తప్పు చేశారో, ఆ యదవనా కొడుకులు ఎవడెవడైతే తప్పులు చేశారో అక్కడ కలుషితం చేశారో, ఎందుకంటే ఆ ఇష్యూ వాడు స్వార్థంగా చేశాడా, డబ్బుల కోసం చేశాడా, నిజంగా ఏదైనా మతంలో ఉన్నోడు చేశాడా, అవన్నీ బయటికి లాగి ఈడు చేశాడు ఇదిగోండ్రా అని చెప్పి ప్రెస్ ముందు వాడిని నిలబెట్టి వాడికి శిక్ష వేపించి ఇది కదా మీరు చేయాలి. వేదన ఉండదా, ఆవేశం ఉండదా, ఆవేదన ఉండదా అంటే ఉంటుంది, ఎందుకు ఉండదు, కానీ దాన్ని తీర్చుకునే పద్ధతి ఇది కాదు. ఇది కాదు. కోపం రాదనా? వస్తుంది. ఈ రోజు కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? दोस्तों मैं दावे के साथ कहता हूं कि आपने आज तक फॉर्मूला यूज नहीं किया होगा. डेली प्रॉब्लम ఆయన వాళ్ళ ఎవరు వాళ్ళు? లాయర్ అంటే ఆయన ఎవరు, ఏజీపీ అని కొండవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఏంటది? ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఏదో మౌనం మంచిది, మౌనం దాటి పొగరుగా మాట్లాడటం. ఓకే, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. మీరు లేరులే కానీ మిమ్మల్ని పచ్చిబూతులేం తిట్టక్కర్లా. మిమ్మల్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే సిబిఐ ఏదో అవినీతి కేసులో అతను జైలు జగన్ ఏదో రాజకీయ పరంగా అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇంకో పదంతో ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు, మీ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడారు. అలాగే మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అన్నందుకు మీరు రెస్పాండ్ అవ్వలేదంటారండి. పచ్చిబూతులు తిట్టినా పచ్చిబూతులు అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అన్నందుకు చెప్పు చూపిస్తూ కొడకల్లారా అని మాట్లాడింది మీరే. ఏంటి హిపోక్రసీ, ఏంటి పికిల్ మైండెడ్ మాటలు? వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, చెప్పండి, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు క్షమించం. ఇక్కడ క్షమించం అనే పదం బాగుంది, కాకపోతే సనాతన ధర్మం జోలికి రాకండి. అసలు సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చారు? ఒక మతాన్ని కించపరుస్తూ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసినట్టే. మేము నాస్తికులు కాబట్టి, మేము దేవుడు నమ్మం కాబట్టి మేము ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదే మతాన్ని. మతం ఆచరిస్తున్న వ్యక్తులను కానీ ఒక మతాన్ని కానీ అది వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక వ్యక్తికి అది ఎవరైనా సరే పాటించుకోవచ్చు అని మేము చెప్తాం. ఎవరైనా సరే కించపరిచి మాట్లాడకూడదు. అది క్రిస్టియనిజంనైనా, ఇస్లాంనైనా, లేకపోతే ఈ మీరు చెప్తున్న హిందూయిజం అయినా, సనాతనానికి ఈ మధ్య పట్టుకున్నారులే హిందూయిజంనైనా, దీన్నైనా ఎవరు మాట్లాడకూడదు. మళ్ళీ దానికి వార్నింగ్ ఎందుకు? మీరు కూడా హిందువులే. ఓకే, కొండవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. చేతులు వణుకుతున్నాయి అన్నకి. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? ఏం మాట్లాడాడు ఆయన? ఇంతకీ సరదాలుగా ఉన్నాయా? తెలియదు, నాకైతే తెలియదు ఆయన. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. ప్రకాష్ రాజా? అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో? ఒక్క నిమిషం, నేను ఇంకొక మతాన్ని. ప్రకాష్ రాజ్ గారు అసలు ఏం మాట్లాడారో మన వ్యూవర్స్కి ఒక ట్వీట్ ద్వారా, అంటే ఒక ట్వీట్ చేసినట్టున్నారు ప్రకాష్ రాజ్ గారు. ఆ ట్వీట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఏ ట్వీట్ చేశారు, దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారనేది నేను చదువుతా. డియర్ పవన్ కళ్యాణ్, ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ ఎ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్లీజ్ ఇన్వెస్టిగేట్ చేయండి, ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. తప్పు చేసిన నేరస్తుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించండి. ఓకే, వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ? మీరు ఎందుకు ఈ ఇష్యూని దేశం మొత్తానికి పులుముతున్నారు? దీన్ని ఎందుకు అవుట్రేజెస్గా స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నారు? దీన్ని బ్లో చేయొద్దు, ఎందుకు చేస్తున్నారు మీరు అట్లాగా అని అడిగారు. ఫస్ట్ పాయింట్, we have enough communal tensions in the country, thanks for your friends in the center. అంటే మనకి ఈ దేశంలో ఎప్పటికే రగులుతున్న ఈ మతోన్మాద చిచ్చులు చాలు, కేంద్రంలో ఉన్న మీ దోస్తులకు నమస్తే అని చెప్పారు. దాంట్లో
తప్పేమన్నా ఉందా? అంటే దోషులను పట్టుకోండి, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే కదా ఇది జరిగింది, దోషులను పట్టుకొని శిక్షించండి, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి, అంతేగాని ఇలా ఎందుకు బ్లోఅప్ చేస్తున్నారు ఇష్యూని అన్న దాంట్లో మీకు ఏం తప్పు అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారో దానికి మాట్లాడదాం. ఇదొకటి లాకు మళ్ళీ. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. అవును, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో ఎందుకు లేదు? ఉంది. ప్రకాష్ రాజ్కే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి సంబంధం ఉంది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ స్టేట్ అండ్ ఎ సెక్యులర్ స్టేట్ వేర్ వీఆర్ ఆల్ బైండ్ టు లివ్ ఇన్ ఎ హ్యాపీ ప్లేస్. ప్రతి ఒక్కడు సంతోషంగా, ఎలాంటి రిలీజియస్ టెన్షన్స్ లేకుండా, మత కల్లోలాలు లేకుండా బ్రతికే స్వేచ్ఛ, హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. ప్రకాష్ రాజుకు ఉంది, నాకు ఉంది, మీకు ఉంది. మీరు ఇట్లా టెన్షన్స్ని బ్లోఅప్ చేసి ఇన్స్టిగేట్ చేస్తే ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తారు. నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? ఇస్లాంని నిందించలా, క్రిస్టియానిటీ నిందించానా? నిందించలా. కానీ ఇండైరెక్ట్గా మాత్రం సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంది అని చెప్తారు. సనాతన ధర్మం మీద దాడి ఎవరు చేస్తున్నట్టు? నేను ఏం మాట్లాడతానంటే, అదేదో ఉంటుంది పాత సామెత, రాజుగారి మొదటి భార్య చెడ్డదంటే రెండో భార్య మంచిది అన్నట్టు. ఒకవైపేమో సనాతన ధర్మం మీద దాడి జరిగితే ఊరుకోం, ఎప్పటి నుంచో హిందువులందరూ పడుతున్నారు, బేరు చేస్తున్నారు అని అంటారు. ఇంకోవైపేమో నేను క్రిస్టియానిటీని అన్నానా, పేరు పెట్టానాలా ఏంటి? ఇన్స్టిగేట్ చేయట్లే మీరు మీ ట్వీట్స్తో, మీ మాటలతో, మీ ఉద్రేకభరితమైన ప్రసంగాలతో? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? తప్పు జరిగిందని మీరు ఎట్లా కన్ఫర్మ్ చేశారు? అగైన్ యు ఆర్ కన్ఫర్మింగ్ దట్ ఇట్ హ్యాపెండ్. ఇఫ్ యు ఆర్ కన్ఫర్మింగ్ ఇట్, బ్రింగ్ అవుట్ ద కల్ప్రిట్స్. ఆ దమ్ము లేదు మీకు, ఆ దమ్ము లేదు. చెప్తా ఎందుకో. ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? మాట్లాడాలి, విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? మాట్లాడాలి. కాకపోతే అప్పుడు మాట్లాడాలి. శిరచ్ఛేదనం జరిగినప్పుడు మాట్లాడాలి. అప్పుడు షూటింగ్లు చేసుకొని ఇప్పుడు మాట్లాడకూడదు. ఓట్ల కోసం ఇప్పుడు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? మాకు కాదులే. ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? మీకోసం, మీ ఓట్ల కోసం. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, చెప్పండి. నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యు. సో వాట్? కానీ when it comes to secularism, ప్రకాష్ రాజ్ గారు, it is a two way. Yes, it is one way. ఇందాక ఫస్ట్ లో ఒక మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు, విన్నారా మీరు? సెక్యులరిజం అంటే ఈ విషయం నేను క్రిస్టియన్కి, ముస్లిమ్స్కి కాదు, ఇది హిందువులకు సంబంధించిన మ్యాటర్గా మాట్లాడుతున్నాను అన్నారు. మరి సెక్యులరిజం ఎందుకు వచ్చింది ఇక్కడ? ఈ బత్తాయి యూనివర్సిటీ వాళ్ళందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు సెక్యులరిజం మీద మాట్లాడతాం అంటే, చేసింది హిందువు, టీటీడీ ఈవో బోర్డు దగ్గర, ఆ బోర్డు దగ్గర నుంచి కలిపిన వాళ్ళు, వెండార్స్, వీళ్ళందరూ హిందువులే. ఈ మొత్తం జరిగింది హిందూ సర్కిల్లో. అసలు సెక్యులరిజం అనే టాపిక్ ఎందుకు వచ్చింది? ఈ బత్తాయి గాళ్ళ మాటలు మీరు ఏమైనా చెవులు పట్టించుకున్నారు? పట్టించుకోవద్దు దయచేసి, అలా చెయ్యొద్దు మీరు. ఎందుకట్లా? తప్పది. extreme respect for you. Right. You know that. Yes, he knows that. Okay. Secularism is always two way, it is not one way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప. ఎవరు చేశారు స్వామి? దాడి ఎవరు చేశారు? అసలు దాడి జరగటం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగింది, హిందువుల గుడిలో హిందువులకు సంబంధించిన వ్యక్తులు చేశారు అని మీరు ఆరోపిస్తున్నారు. అది ప్రూవ్ చేయండి. ఒకవేళ అది నిజమైతే మళ్ళీ శిక్ష వేయించండి. దాడి ఎక్కడ జరిగింది? ఇక్కడ దాడి ఏంటి? ఆ మాటలేంటి? ఈ రెచ్చగొట్టే మాటలేంటి? అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే మంచిది. మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 5 లక్షలు 30 లక్షలు ఇచ్చాను. మంచితనం అది మీది. ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, మంచిది. క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, వండర్ఫుల్ మ్యాన్. చిన్నప్పుడు కూర్చొని మిషనరీ స్కూల్ చదువుకున్నవాడిని. టీచర్ చెప్పే సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తానే ఉంటాను. ఇది నా గౌరవం, నేను చూపించే గౌరవం.
అదేంటో నాకు సరిగ్గా గుర్తు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఏంటది? అరే రే 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 పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మనకిది? ఎందుకు వచ్చింది అది ఇప్పుడు? మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఎవరన్నారు మౌనంగా ఉండమని? పాపం అతను స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పాడుగా. ఏంటిది? ట్వీట్ చదవలేదా? లేదా మీ హ్యాండిల్ చేసే మీ ట్విట్టర్ హ్యాండిల్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఆ ట్వీట్ని మీకు సరిగ్గా చెప్పలేదా? ఏంటిది? ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధ్యత గల పదవిలో ఉండి మీరు ట్వీట్లు కూడా సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా? అయ్యో, ఎవరన్నారు సార్? నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. అరే రే 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 నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడకూడదు అని ఎవరు అనలేదులే. ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. You should learn your lessons, Mr. పవన్ కళ్యాణ్. మీరు మీ 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 పాఠాలని, గుణపాఠాలు నేర్చుకోవాలి. మీరు అసలు సరిగ్గా అతను చేసిన ట్వీటే మీకు అర్థం కాలేదు. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇట్లా కమ్యూనల్ టెన్షన్స్ పెరుగుతాయేమో, ఇలా చెయ్యొద్దు. ఇప్పుడు దేశంలో ఈ చాలు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ దోషులను శిక్షించండి అంటున్నారు. మీకు సపోర్ట్గానే దోషులను శిక్షించండి అంటున్నారు. అది మీకు అర్థం కాల. నోరు మూసుకొని ఉండాలని ఎవరన్నారు? It's not fun for you. Fun for you. Maybe it might be fun for you. No, it's not. It is not fun for us. Even for us. It's a deep anguish. Okay. Deep pain. Deep anguish. Deep pain. ఈ మాటలు వ్యూవర్స్ మీరు ఎప్పుడైనా విన్నట్టు గుర్తుందా? నాకైతే గుర్తొచ్చింది. సేమ్ ఇలాంటి లడ్డూల గురించే ఈ డీప్ యాంగ్విష్, డీప్లీ హర్ట్, డీప్ పెయిన్, ఈ డెప్త్ అంతా కూడా కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బహిరంగ సభలో మాననీయ వెంకయ్య నాయుడు జీ आप और आपके बीजेपी पार्टी ने మిల్కే దియా దోనో హాతో మే లడ్డు అని చెప్పని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మాట్లాడిన స్పీచ్ నాకు గుర్తొస్తుంది. సేమ్ క్రింజు, సేమ్ డైలాగులు. కాకపోతే అప్పుడు అటున్నారు, ఇప్పుడు ఇటున్నారు అనమాట. మొత్తం తిప్పిపాడు నూకారు ప్లేట్ని. మాననీయ వెంకయ్య నాయుడు జీ, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి. Before you come and think 100 times and talk about Sanatana Dharma. బా, అసలు ఈ ఇంటెన్సిటీ ఇది కావాలి సార్. ఇది మనకి ఇంటెన్సిటీ కావాలి. Enough of it. కంటిన్యూ. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. ఎవరు? అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు. ఎవరు? సరస్వతి దేవి మీద మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? అల్లా మీద మీరు మాట్లాడగలరా? ఏంటది? అల్లా మీద మాట్లాడగలరా? మీ దోస్తు ఉన్నాడే నరేంద్ర మోదీ, మీ నరేంద్ర మోదీ దోస్తు పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక అతను రాజా సింగ్ అని హైదరాబాద్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడాడు అల్లా మీద. మీకు తెలియదేమో, అలాంటి వీడియోలు ఎక్కడ వేయకూడదు కాబట్టి ఇట్లా చాలా దారుణంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. మీ దోస్తు నేను తక్కువ తినలా, మీ వాళ్ళు కూడా మాట్లాడారు. మాట్లాడారా? ఎవరు అక్కర్లా. మన తిరుపతి దేవస్థానం చుట్టుపక్కలే తిరుగుతూ జీసస్ క్రైస్ట్ గురించి మేకులు కొడితే చచ్చిపోయేవాడు అది ఇది అని చెప్పని రాధా మనోహర్ దాస్ అని ఇంతకుముందు ఒక వీడియో చేసాంలే అతని మీద. ఎక్కువగా నా మతం గొప్పదని చెప్పుకునే ప్రాసెస్లో పక్క మతాలను తిడతా ఉంటాడు. ఎడారి మతాలు, ఆ మతాలు, ఈ మతాలు అని.
అతను జీసస్ క్రైస్ట్ని ఈ ఇస్లామిక్ మతం గురించి కూడా తప్పుగానే మాట్లాడతాడు. మీకు అది కనిపించుండదు. మీరు అది మంచి డీప్ మాట్లాడతారు. సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా? చెప్పా. ముహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? చెప్పా. జీసస్ మీద మీరు మాట్లాడగలరా? చెప్పా. అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు. ఎవరు వేస్తున్నారు? దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు. ఎవరు చెప్పరు. ఎందుకు ఈ మాటలు ఎందుకు? సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు బాధపడక గాయపడవా? మాకు బాధ ఉండదా? వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు బాధపడక గాయపడవా? బాధ ఉండదా? గాయపడతాయి. అయితే దుర్గాదేవి గురించి మాట్లాడినా, సరస్వతీదేవి గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకా ఏ దేవి దేవతల గురించి మాట్లాడినా, క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ మీద మాట్లాడినా, ఇస్లామిక్ మహమ్మద్ ప్రాఫెట్ గురించి మాట్లాడినా అది విమర్శ. ఒకవేళ విమర్శ సహేతుకంగా ఉంటే మనం అది తీసుకోగలగాలి. అది తీసుకోలేని స్థాయిలో మీరు ఉంటే మీరు ఆ పదవికి అనర్హులు. మనం హ్యూమన్ ఎవల్యూషన్ అనేది విమర్శ నుంచే మొదలయ్యింది. ఒకవేళ విమర్శ గనక జరగకపోయి ఉంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఇదే సనాతన ధర్మంలో సతీ సహగమనం ఎప్పటికీ ఉండేది. మగాళ్ళు సావంగానే, భర్తలు చచ్చిపోగానే ఆడపిల్లల్ని ఆ కొంపటల్లో దోసి సంపిపాడు నూకేవాళ్ళు. విమర్శ చేశారు కాబట్టే రామ్మోహన్ రాయ్ అనుకుంటా, రాజా రామ్మోహన్ రాయ్ అనుకుంటా, లాలా లజపత్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంత మన హిస్టరీ మీద పెద్దగా పట్టులేదు. ఆయన ఈ సతీ సహగమనం గురించి పోరాడాడు కదా. ఆయన కదా మౌత్ క్యాంపెయినర్కి వెళ్ళింది. ఆయన చేయబట్టే కదా, విమర్శ చేయబట్టే కదా, ధర్మాన్ని విమర్శ చేయబట్టే కదా ఇలాంటివన్నీ వెళ్ళిపోయినాయి. బాల్య వివాహాలు అందుకే కదా వెళ్ళిపోయినాయి. మనం ఎవాల్వ్ అవ్వాలి కదా. అలా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ధర్మం గురించి మాట్లాడితే అది తప్పే కదా. ఎవరు కాదంటున్నారు తప్పు కాదని? కాకపోతే విమర్శకి, సద్విమర్శకి, హేళనకి, అవమానానికి తేడా మీకు తెలియాలి. మీకు ఎందుకు తెలియదులేండి, మీరు పెద్ద మనుషులు. మేమంటే రాలేకపోతున్నారా? ధర్మ రక్షణ బోర్డ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు ఎవరిది? ఇది ఎవరి కోసం? ఇది ఈ సనాతన ధర్మ బోర్డు ఎవరి కోసం? ఓట్ల కోసమా? దొంగి హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? మీరు రాలా? ఫస్ట్ ఎంతమంది నిరసన తెలియజేస్తారు? రోడ్ల మీద రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? అంటే నాకు అర్థం కావట్లేదు. మీ పదవి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? మీరు ఉప ముఖ్యమంత్రి కదా. బయటికి రారేంటి? ఇది మీ బాధ్యత కాదా? ఎవరు రావాలి బయటికి? జనాలు ఎందుకు ఇన్స్టిగేట్ చేస్తున్నారు మీరు జనాలని? సమస్య ఏంటి? లడ్డూలో కల్తీ జరిగితే ప్రతి హిందువు బయటికి రావాలా? వచ్చి ఏం చేయాలి? దొమ్మి చేయాలా? ధర్నా చేయాలా? ప్రభుత్వం ఎవరిది? అప్పుడు పోలీసులు ఎవరిని పంపుతారు? పోలీసుల్ని ఎవరు పంపుతారు? మీరేగా పంపాల్సింది. ప్రజలని రెచ్చగొడుతున్నారా పవన్ కళ్యాణ్? మీరు బయటికి రావాలా? ఎందుకలా మీరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు? మీ పదవిని మీరు మర్చిపోయారా? మీ బాధ్యతని మీరు మర్చిపోయారా? ప్రమాణం చేసేటప్పుడు, ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేటప్పుడు చేసిన ప్రమాణాలను మర్చిపోయారా? వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ పీకే. నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? ధర్మ పరిరక్షణ ఏంటో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఈ ధర్మం అంతా నాశనం అయిపోతుంది. బేసిక్గా దానికి రివర్స్లో జరగాల. మేము మీ ధర్మాన్ని కాపాడుతామని వచ్చిన భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు మీ దోస్తు, ఇప్పుడు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడే కదా ధర్మం చాలా బలంగా 4 కాదు 40 పాదాల మీద పరిగెత్తాలి. ఇప్పుడు ఎందుకు ప్రమాదంలో పడిపోతుంది? 2014 నుంచి ఏంటో అసలు మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి సనాతన ధర్మం కుంటుతుంది ఏంటో. అప్పటిదాకా పంపానే ఉంది, మళ్ళీ తెలియదు. ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఏం లేవు. అరే రే 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 ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మనకి ఇవన్నీ? ఈడొకడు
యాడ్ వచ్చింది. స్కిప్. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది. అరే రే 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 ఏం పంది మాట్లాడారు? కొవ్వు చాలా ఖరీదైంది. ఓకే ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? ఓకే. నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. కరెక్ట్. ఇట్లా మాట్లాడి ఉండకూడదు. అంటే ఒక ఇష్యూ ఫ్లేరప్ అయినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఒకవేళ మీరు కూడా ఈ వీడియో చూస్తే మీకు కూడా ఇది చెప్తున్నాం, ఒక ఇష్యూ ఫ్లేరప్ జరిగినప్పుడు, ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు ఆల్రెడీ కొంతమంది దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుందాం అనుకుంటా ఉంటారు కదా. మీకు తెలియదే ఉంది. అటార్నీ జనరల్గా పనిచేసిన మీరు, ఒక రాష్ట్రానికి అత్యుత్తమ హోదాలో, న్యాయ వ్యవస్థకు అత్యుత్తమ హోదాలో ఉన్న మీరు, పనిచేసిన మీరు, మీకు తెలీదా ఎందుకు ఈ పాటలు? ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి వేరే మతానికి సంబంధించి ఎందుకు కించపరిచే మాటలు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మాటల్ని ప్రశ్న టీం తరపు నుంచి ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు అన్నది నెట్ట వాడతాడు, చూద్దాం. వాడన్నా. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వచ్చేసింది అన్న కోపం. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు రోడ్ల మీదకి లాగి? అసలు రోడ్ల మీదకి లాగే కాన్సెప్ట్ ఏంటి? ఈ పైత్యం ఏంటి? రోడ్ల మీదకి లాగటం ఏంటి? ఏంటంటే రోడ్ల మీదకి లాగటం ఏంటి? అసలు తప్పుగా మాట్లాడితే, ఏమైనా కమ్యూనల్ హేట్రెడ్ ఏమన్నా వాళ్ళు పెంచితే, ఒక మతాన్ని కించపరిస్తే కేసులు పెట్టండి. వ్యవస్థల్లో ఉన్నారు మీరు. రోడ్ల మీదకి లాగటం ఏంటి? ఈ లాగటం ఏంటి అసలు? జీవితం ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. కంట్రోల్ చేసుకుంటున్నాడు అన్న. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడదు, అది తప్పు. ఈవెన్ వీ డోంట్ అగ్రీ. మోమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓకే. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది అన్న. రెండోది భగవంతుని వదిలేస్తున్నారు. సాగులోరు వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు. అందుకని మీరెవరు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఇంటికి పంపించారు ప్రజలు. ఇప్పుడు మీరు కూడా ఎవరా? అంటే వాళ్ళు ఏదో గడ్డి తిన్నారని మీరు కూడా తింటారా? మీకేంటి రికార్డ్ ఇవ్వడానికి ఏంటి సమస్య ఏంటి? ఆ రికార్డ్ ఇవ్వడానికి మీకు ఏంటి సమస్య? ఏమన్నా మార్చుకోవాలా? ఏమన్నా దాన్ని అటు ఇటుగా ఏమన్నా చేంజ్ చేయాలా? ఎందుకు? ఏమన్నా అంటే ఈ వాట్ అబౌట్ ఏంటి? మీరు పాప అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చారా అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు. ఇప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తారంటారేంటి? ఏంటి వాట్ అబౌట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే మాట్లాడారు ఆయన. మీరు కూడా విచారణకి సిద్ధంగా. ఓకే. మంచి ఈవో ధర్మారెడ్డి గారు, ఆ మనిషి గాయం. ఈ రోజు దాకా లేడా? ఓకే. ఈ రోజు దాకా మళ్ళీ కనిపించాం. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను. ఆ రోజున చూసారా? నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూసా. ఓహో, దర్శనానికి వచ్చినప్పుడు తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు. అప్పుడు ఎందుకు మాట్లాడారు? వ్యాపార కేంద్రంగా చేశారు. అప్పుడు ఎందుకు మాట్లాడారు? ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అప్పుడు ఎందుకు మాట్లాడాలా? ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాని చూసి నేర్చుకోండి. ధర్మారెడ్డి గారు హిందువు కదా సార్. ఆయన మక్కా ఎందుకు వెళ్తాడు? ఆయన జెరూసలేం ఎందుకు వెళ్తాడు? అసలు వేరే మతం ఎందుకు వచ్చింది ఇక్కడ? మొత్తం ఆ బత్తాయి రసం అంతా మనకి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ అడగండి. ఓకే. చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ఓకే. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? అది మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? ఓకే. మీ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదు, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఎందుకు మర్చిపోవడం ఎందుకు? అసలు అప్పుడు ఎందుకు మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు? మీరు ఏంటిదంతా? ఎప్పుడు విషయాలు ఎప్పుడు మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ దిస్ ఫికిల్ మైండెడ్ మెంటాలిటీ? చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా?
మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఉంటాయి ఉంటాయి. మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చొని దాన్ని పొలిటికలైజ్ చేస్తారు. మీరు పొలిటికలైజ్ చేస్తారు. మీరేం చేస్తున్నారు? నిజంగా చెప్తున్నా. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా, చెప్పండి. మీరే కనుక నేనే కనుక వార్నింగ్. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. ఏంటి సొంత డబ్బా? ఆ ఫ్యామిలీ ఒకటి ఉంటుంది, నేను పేరు చెప్పదలుచుకోవట్లా. ఆ ఫ్యామిలీయే డబ్బా రేకుల సుబ్బారాయుడు ఫ్యామిలీ అనుకుంటే ఏంటి డబ్బా? ఏమన్నంటే నన్ను ఆపేవాళ్ళు లేరు, నన్ను ఎందుకు సార్? ఎందుకు డబ్బాలు ఎందుకు మనకి? ఆ మొత్తం వీడియోలో నేను ఆపాలనుకుంటే మీరు ఆపలేరు, చెయ్యాలనుకుంటే చేయలేరు, రోడ్ల మీదకి వచ్చే ధైర్యం ఉంది. ఎందుకు ఇది? ఎందుకు 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 ఈ డబ్బా? ఎందుకు ఈ డబ్బా? నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. సార్ వద్దు సార్, వద్దు. ఎందుకు చచ్చిపోవటం? ఎందుకు మనం చచ్చిపోవటం? ఎందుకు మన ప్రాణ త్యాగాలు? ఎందుకు? మనకు వ్యవస్థలు ఉన్నాయి సార్. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, మనకు వ్యవస్థలు ఉన్నాయి, మనకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. వాళ్ళని పట్టుకుందాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేద్దాం. మీరు చచ్చిపోవడం ఎందుకు? వద్దు. వాళ్ళంతా నిర్ణయాలు మీరు వద్దు వద్దు. ఎందుకు క్రింజ్? ఎందుకు మనకి? కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే. రామతీర్థాస్ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కినమే మాకు శక్తి లేదనుకుంటున్నావా? రాజకీయాలు శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరినంటే ప్రభుత్వాన్ని అధపాతాలానికి తొక్కటం ఏంటి? 2019కి తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని, మీకు వచ్చిన సీట్లు ఎన్ని? అప్పుడు వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు, మేము అధపాతాలానికి తొక్కాం, పైన భూతల స్వర్గానికి లేపాం. ఎందుకు ఈ మాటలు? రాజకీయాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ఎవరికి గ్యారంటీ లేదు. అంతెందుకు 2019లో మీరు ఎవరు సంకనెక్కారు, ఇప్పుడు ఎవరు సంకనెక్కారు? రాజకీయాల్లో ఏది శాశ్వతం? ఎందుకు ఈ మాటలు? అధపాతాలని తొక్కిన మేము అది చేయలేమా? ఎందుకు ఈ డబ్బాలు? ఎందుకు ఈ డబ్బా రేకుడు సుబ్బా? ఉండవనుకుంటున్నావా? ఉంటాయి. కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప కాదు. మేము గుర్తుపెట్టుకోండి. వారిని దొంపదాగా అలాగే ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, చెప్పండి. ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నేల. ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. అవును. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి. ఏం చేయాలి? మీరు మర్చిపోయారు, ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది. ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి. మీ మౌనం మంచిది కాదు. తరాలే. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు, భగవంతుడికి, నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టం. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాడు, మనకి బాధ్యత ఇది. ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాం, మీరు దయచేసి ఈ మత రాజకీయాలు ఆపండి. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది మాలాంటి వాళ్ళు మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చేసే ఈ క్రింజ్ పనులు ఏవైతే ఉంటాయో అవి దయచేసి మీరు ఆపండి. మీ మీద ఉన్న గౌరవం పోతుంది, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.